పుష్కరకాల తెలంగాణ నేడు ముష్కరుల పాలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ సీఎం మంత్రులు సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. గెలిస్తే పొంగిపోయేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. ఇది కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్పే మాట. కానీ ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారు చేస్తా ఉన్నాడు. వడ్డిచ్చిన విస్తర్లాగా పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు అన్నట్టు ఆయన చేతిలో పెడితే పంచభక్ష పరమాణాలతో ఇవాళ పూర్తి స్థాయిలో కుక్కలు చింపిన విస్తారులాగా తయారు చేస్తూ ఉన్నాడనే బాధ కలుగుతూ ఉన్నది. ఈ 30 నెలల్లో సరిగ్గా ప్రభుత్వానికి కూడా 50% టైం అయిపోయింది. ఈ రోజుతో రేపటితో ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతులనే కాదు, తెలంగాణలోని తమ్ముళ్లను చెల్లెళ్లను ఆశపెట్టి అశోక్ నగర్లో రోడ్డు మీద కూసోబెట్టి ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టండి కేసీఆర్ది కేటీఆర్ది, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పిండు రాహుల్ గాంధీ. ఇలా ఎక్కడ తెచ్చిండు రాహుల్ గాంధీ? అశోక్ నగర్కి వచ్చేందుకు మొహం జల్తలేదా? ఎక్కడ పోయినావు రాహుల్ గాంధీ? మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న సన్నాసి రాహుల్ గాంధీ 2.5 ఏళ్ళైంది, ఇప్పటి వరకు 4,000 ఉద్యోగాలు కూడా నీ ప్రభుత్వం ఇయ్యలేదు కదా. వస్తావా అశోక్ నగర్కు? సెక్యూరిటీ లేకుండా వచ్చే దమ్మున్నదా అశోక్ నగర్ చౌరస్తాకు? చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తలేడు రేవంత్ రెడ్డి, చిక్కడు దొరకడన్నట్టు తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు సందులలో వాడి. సెక్యూరిటీ లేకుండా బయటికి వచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ మంత్రులకు కానీ ఇవాళ ఆ నాయకులకు కానీ లేదు.